సో ఇది గనక మీరు చూస్తే 12 నుంచి 1, 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12కు స్టార్ట్ అవుతున్నాను, మళ్ళీ 12కు వస్తున్నాను. సో ఫస్ట్ మనకు గంట 5/11 అంటే గంట దాటిందంటే ఇక్కడ రాదు, ఇక్కడ ఆన్సర్ వస్తుంది, ఇక్కడ ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది. 11 నుంచి 12 మధ్యలో ఎగ్జాక్ట్ గా 11కి వస్తుంది. 1 hour 5/11 into 10 అంటే 10 hours. 10 5s are 50 minutes. 50/11 ఇక్కడ ఒకటి వస్తుంది, రైట్. 10 50/11 అంటే 4 6/11 ఇంటూ 11 వేసుకున్నాం అనుకోండి, ఇంటూ 11 వేసుకుందాం, 10 బదులు 11 వేసుకుందాం, ఇంటూ 11 55 minutes ప్లస్ 5 minutes 11 to 12 ఇక్కడ వస్తుంది, రైట్. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే మొత్తం 12 గంటల్లో ఒకసారి రావట్లేదు, మిగతా అన్ని పొజిషన్స్ దగ్గరకు వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 11 సార్లు కోయిన్సైడ్ అవుతుంది. 11 సార్లు కోయిన్సైడ్ అవుతుంది అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. 12 గంటల క్లాక్ లో కోయిన్సిడెన్స్ ఎప్పుడవుతుంది? 12 గంటల క్లాక్ లో కోయిన్సిడెన్స్ 11 సార్లు అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 12 గంటల క్లాక్ లో అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి? 11 times. అంటే 24 గంటల్లో ఎన్నిసార్లు కోయిన్సిడెన్స్ అవుతుంది? 22 times. అదే 48 గంటల్లో ఎన్నిసార్లు కోయిన్సిడెన్స్ అవుతుంది? 44 times. లాజికల్ గా ఆలోచిస్తే మనకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. 12 గంటల్లో కోయిన్సిడెన్స్ అయ్యేది 11 సార్లు, 24 గంటల్లో కోయిన్సిడెన్స్ అయ్యేది, రైట్, 22 times. 48 hours లో మనకు కోయిన్సిడెన్స్ అయ్యేది 44 times. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలా ఎగ్జామ్ లో ఇది అడిగారు కూడా. 12 గంటల టైంలో ఎన్నిసార్లు కోయిన్సిడెంట్ అవుతుంది? 11 సార్లు. 24 గంటల్లో ఎన్నిసార్లు కోయిన్సిడెంట్ అవుతుంది? 22 సార్లు. 48 గంటల్లో లాజికల్ గా ఆలోచిస్తే చాలు. 12 నుంచి 1 మధ్యలో రావట్లేదు, ఎందుకంటే గంట 5/11 గంట తర్వాత 5/11 నిమిషాల తర్వాత కోయిన్సిడెన్స్ అవుతుంది. సో అక్కడ లేదు, మిగతా 11 సార్లు ఉంది. లాజిక్ అర్థమైంది కదా సార్? దీనికి ఇంకో అప్రోచ్ కూడా ఉంది, అనిల్ నాయర్స్ అప్రోచ్. కోయిన్సిడెన్స్ ప్రాబ్లమ్స్, అనిల్ నాయర్స్ అప్రోచ్. చాలా ఈజీగా వచ్చేస్తుంది సార్ ఆన్సర్. అనిల్ నాయర్స్ అప్రోచ్. ఈ అప్రోచ్ ఏంటో చూద్దాం సార్. అర్థమవుతే చాలా ఈజీ. ఇదేం చేశాను? ఈ అప్రోచ్ మినిట్స్ ద్వారా చేశాను, ఇదేమో మినిట్స్ ద్వారా చేశాను. నేనేం చేస్తానంటే ఇదే క్వశ్చన్ ని డివిజన్స్ వైపు నుంచి చూస్తాను. ఇదే అప్రోచ్ ని డివిజన్స్ యాంగిల్లో చూస్తాను. డివిజన్స్ నుంచి సాల్వ్ చేస్తాను. నేను ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాను మీకు. 12 గంటలకు 60 డివిజన్లు ఉంటుంది. 12 గంటలకు 60 డివిజన్లు అంటే గంటకి 5 డివిజన్లు. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఎంత వచ్చింది? 1/12 division per minute. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఎంత? 1/12 division per minute. స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఎంత? 1 division per minute. Speed of our hand is 1/12 division per minute. Speed of minute hand is 1 division per minute. ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ 2 to 3 PM మధ్యలో కోయిన్సిడెన్స్ కావాలి. 2-3 ప్రాబ్లంలు వేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. 2 to 3 PM. ఒకటేమో 1 hour 5/11 minutes ని అవర్ హ్యాండ్ తో మల్టిప్లై చేయడం. నౌ కోయిన్సిడెన్స్ టైం కావాలి. టైం ఈక్వలెంట్ టు
డిస్టెన్స్ బై రెండు స్పీడ్స్ సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, రెండు స్పీడ్స్ సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. d/s1 - s2 అంటే ఇది మనకు చూస్తే ఇది చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 12 గంటల దగ్గర ఉంది, అవర్ హ్యాండ్ 2 అంటే అవర్ హ్యాండ్ 2 గంటలు బయలుదేరింది, అవర్ హ్యాండ్ 2 గంటలు బయలుదేరింది, 2 hours బయలుదేరింది. ఆల్రెడీ 12 దగ్గర ఉండాల్సిన అవర్ హ్యాండ్ ఇప్పుడు 2 దగ్గర ఉంది. గంటకు 5 డివిజన్లు అంటే 2 గంటలకు ఎంత అవుతుంది, 10 డివిజన్లు. డివైడెడ్ బై స్పీడ్ ఎంత, ఒకదానికేమో 1, ఇంకో దానికేమో 1/12, 1 - 1/12 అంటే ఇది 2 × 5 × 12/11, 2 × 5 × 12/11. ప్రతి గంటకు 5 డివిజన్లు. ఇది కాన్స్టెంట్. డినామినేటర్ స్పీడ్ వాల్యూలు 1, 1/12 ఇది కూడా కాన్స్టెంట్. అంటే 60/11 అనేది కాన్స్టెంట్. అవర్ హ్యాండ్ ఎక్కడుంది, 2 దగ్గర ఉంది. 2ని దేంతో మల్టిప్లై చేశాను, 60/11 తోటి మల్టిప్లై చేశాను. సపోజ్ అదే నాకు 7 to 8 PM ఉందనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది, అవర్ హ్యాండ్ అనేది 7 గంటల దగ్గరకు వచ్చింది, గంటకు 5 డివిజన్లు. డివైడెడ్ బై 1 - 1/12, 7 × 5 × 12/11, 7 × 5 × 12/11. ఇది కాన్స్టెంట్. అవర్ హ్యాండ్ పొజిషన్ ఎంత ఉంది, 7 దగ్గర ఉంది. అంటే 7ని నేను దేంతో మల్టిప్లై చేశాను, 60/11 తో మల్టిప్లై చేశాను. ఇక్కడ అవర్ హ్యాండ్ ఎక్కడుంది, 2 to 3 అంటే 2ని దేంతో మల్టిప్లై చేశాను, 60/11 తోటి మల్టిప్లై చేశాను. సపోజ్ అన్ని ఆన్సర్లు వచ్చేస్తుంది. 8 to 9 PM ఆన్సర్ ఎంత, 8ని 60/11 తోటి మల్టిప్లై చేస్తాను. అదే 4 to 5 PM అంటే 4ని 60/11 తోటి మల్టిప్లై చేస్తాను. అవర్ హ్యాండ్ ఇంటూ 60/11 ఇన్ టర్మ్స్ ఆఫ్ రైట్ డివిజన్స్ వైపు చూస్తే అవర్ హ్యాండ్ ని 60/11 తోటి మల్టిప్లై చేయండి. సరే ఎక్కడి నుంచి 60/11 వచ్చింది, అవర్ కి 5 డివిజన్లు, డినామినేటర్ 11/12 అయింది. అంటే న్యూమరేటర్ ఎంత అయింది, 12/11 అయిపోయింది. డివిజన్స్ వైపు నుంచి చూస్తే 60/11 తోటి మల్టిప్లై చేయండి. డివిజన్స్ నుంచి చూస్తే 60/11 నుంచి మల్టిప్లై చేయండి. అదే మినిట్స్ నుంచి చూస్తే ఏం కన్ఫ్యూజన్ లేదు. ఇదేమో మినిట్స్ నుంచి చూస్తే దేంతోటి మల్టిప్లై చేయాలి, 65 5/11 మినిట్స్. దేంతో మల్టిప్లై చేయాలి, 65 5/11 మినిట్స్. అదే డివిజన్స్ ప్రకారం ఉంటే ఎంత మల్టిప్లై చేయాలి, 60/11 60/11. 5 to 6 PM ఆన్సర్ ఎంత, టక్కున 5 × 60/11. 4 to 5 PM 4 × 60/11. 8 to 9 PM 8 × 60/11. 10 to 11 PM 10 × 60/11. 10 × 60/11. డివిజన్స్ అవుతే 60/11 మినిట్స్, మినిట్స్ అవుతే 1 hour 5 5/11 మినిట్స్. అబ్సల్యూట్ క్లారిటీ ఇన్ ద కాన్సెప్ట్.